ఆకాశవాణి ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటర్ చైతన్య కార్యక్రమం వింటారు. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టం. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటర్ జంక్షన్ నూతన సంచికకు మీ అందరికీ స్వాగతం. కార్యక్రమం వింటున్న మిత్రులందరికీ నా నమస్కారాలు. మిత్రులారా, మన చేతిలో ఉన్న మొబైల్ నుంచి ఇంట్లో ఉన్న టీవీ వరకు, టీవీ నుంచి ల్యాప్టాప్ వరకు మన కళ్ల ముందు నిరంతరం స్క్రీన్ మీద అనేక వార్తలు మనం చూస్తూ ఉంటాం. వాటిల్లో దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఏది సరైన వార్త, ఏది తప్పుడు వార్త అని తెలుసుకోవడం మనకి చాలా అవసరం. అలాగే ఎన్నికల సమయంలో మీడియా పాత్ర ఎంతగా పెరిగిపోతుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎన్నికల సమయంలో మీడియా పాత్ర ఎంతో విశిష్టమైంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీడియాను తప్పుగా ఉపయోగిస్తే గనక ఓటరు ప్రయోజనాలకు భంగం కలుగుతుంది. తప్పుడు వార్తల గురించి, చెల్లింపు వార్తల గురించి, అదేనండి పెయిడ్ న్యూస్ గురించి చాలాసార్లు విన్నాం. చెల్లింపు వార్తల వల్ల చాలా దుష్ప్రభావం ఉంటుంది. అవి ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయి. ఓటు హక్కు వినియోగం విషయంలో ఓటర్ల నిర్ణయాన్ని అవి ప్రభావితం చేస్తాయి. చెల్లింపు వార్తలు అంటే పెయిడ్ న్యూస్, తప్పుడు వార్తల వల్ల ప్రజాస్వామ్యానికి చాలా హాని కలుగుతుంది. ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో మీడియా ఎంతో సానుకూలమైన పాత్ర నిర్వహిస్తోంది కదా. అవునవును, మీడియా యొక్క సానుకూల పాత్ర గురించి మీరు చెప్పారు. ఓటర్లకు అవగాహన కలిగించడంలో, వారిని అప్రమత్తంగా ఉంచడంలో మీడియా ఎంతో విశిష్టమైన పాత్ర పోషిస్తుందని చెప్పడమే నా ఉద్దేశం కూడా. ఓటర్లకు సరైన సమాచారం అందించి వారిని చైతన్యవంతుల్ని చేస్తున్నందుకు 2024 జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి గారు అనేక రేడియో మరియు వార్తాపత్రికల వారిని ఘనంగా సన్మానించారు కూడా. हर वोट से चमकेगा जन जन का सपना, हर वोट से चमकेगा जन जन का सपना, मतदान बदल सकता है समझो जीवन अपना, मतदान बदल सकता है समझो जीवन अपना. जब हो सवाल सरकार में हिस्सेदारी का, जब हो सवाल सरकार में हिस्सेदारी का, तब जिम्मेदारी से मिलजुल कर बेहतर करना, तब जिम्मेदारी से मिलजुल कर बेहतर करना. हर वोट से चमकेगा जन जन का सपना, हर वोट से चमकेगा जन जन का सपना. మిత్రులారా, ఎన్నికల్లో మీడియా పాత్ర గురించి, మీడియా ప్రభావం గురించి తెలుసుకోవడానికి ప్రొఫెసర్ గారి క్లాస్కు వెళ్దాం పదండి. పత్రికల గురించి వారు విద్యార్థులకు చెప్తున్నది మనం కూడా విందాం పదండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఏమిటి విశేషం? ఇవాళ క్లాస్ అంతా కిటకిటలాడుతోంది. మీకు తెలుసు కదా, ఇవాళ అంశం కూడా చాలా ఆసక్తికరమైంది, చాలా ముఖ్యమైనది కూడా. సరే, మీరు చెప్పండి, ప్రజాస్వామ్యంలో మరీ ముఖ్యంగా ఎన్నికల్లో పత్రికలు, ఇతర మీడియా యొక్క పాత్ర ఎలా ఉండాలి? అదే కదా సార్, ప్రజాస్వామ్యంలో మీడియా చాలా శక్తివంతమైంది సార్. బాగా చెప్పావు సునీల్. చూడండి, ఓటర్ అవగాహనకు సంబంధించి కానీ, రాజకీయ పార్టీలు, అభ్యర్థుల గురించి కానీ ఓటర్లకు తెలియజెప్పేది మీడియానే కదా. మీడియా ఇచ్చే సమాచారం ఎంతగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉంటే ఓటరుకు సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం అంతగా సులభం అవుతుంది. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగింది కదా సార్. మొదటిసారి ఓటర్గా నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను సార్. ఓహో సార్, అక్కడ మీడియా నుంచి చాలా మంది వచ్చారు సార్. ఓటర్ అవగాహనకు సంబంధించి చాలా మందికి అవార్డులు కూడా ఇచ్చారు. మీడియా ఎన్నికల సంఘానికి ఒక బలమని, ఒక శక్తి అని నేను గమనించాను సార్. సరిగ్గా చెప్పావు సందీప్. ఎన్నికల ప్రక్రియలో మీడియా భారత ఎన్నికల సంఘానికి ఒక స్నేహితునిలాగా అడుగడుగున చేదోడు ఓదడుగా ఉంటుంది. ఎన్నికల ప్రకటన దగ్గర నుంచి ఓట్ల లెక్కింపు వరకు మీడియా ఎంతో విశిష్టమైన పాత్ర పోషిస్తుంది.
అలాగే ఎన్నికల నియమావళి ఉల్లంఘనల నిరోధానికి కూడా మీడియా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, ఓటర్లకు అవగాహన కలిగించడానికి ఎన్నికల సంఘం చేస్తున్న కృషి విషయంలో కానీ, అలాగే ఓటర్లను జాగరూకుల్ని చేయడంలో కానీ మీడియా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కానీ సార్, ఎన్నికల సమయంలో పెయిడ్ న్యూస్ సమస్య చాలాసార్లు చర్చకు వస్తోంది. ఆ సమస్య పరిష్కారానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా? ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టారో తెలియజేయండి సార్. అవునది నిజమే. ఈ సమస్య పరిష్కారానికి ఎన్నో చర్యలు చేపట్టడం జరిగింది. భారత ప్రెస్ కౌన్సిల్ చెల్లింపు వార్తలకు ఒక నిర్వచనం కూడా ఇచ్చింది. ఏదైనా ఒక మీడియాలో డబ్బు తీసుకొని కానీ, ఇతర ప్రయోజనాలు పొంది కానీ ప్రచురించే వార్తలు, వ్యాఖ్యలు, విశ్లేషణలు మొదలైనవి చెల్లింపు వార్తలు అంటే పెయిడ్ న్యూస్ అని ప్రెస్ కౌన్సిల్ పేర్కొంది. ఈ పెయిడ్ న్యూస్ అనేది ఒక తీవ్రమైన సమస్య. ఒక ఓటరు మీదనే కాకుండా ఇది మొత్తం ఎన్నికల ప్రక్రియ మీద కూడా ఎంతో దుష్ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయం చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి కూడా ఈ పెయిడ్ న్యూస్ కారణమవుతోంది. సార్, ఎన్నికల సంఘం ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం కనిపెట్టిందా? పెయిడ్ న్యూస్ నిరోధానికి, మీడియాపై నిఘాకు భారత ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎన్నికల నిఘా కమిటీలను ఏర్పాటు చేసింది. దీన్నే మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ, MCMC అని అంటారు. ఈ కమిటీ ఏం చేస్తుంది సార్? మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ ఎన్నికల సమయంలో అన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియానంతా నిరంతరం పరిశీలిస్తూ ఉంటుంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రకటనలు, సంబంధిత వార్తలపై ప్రత్యేక నిఘా ఉంచుతుంది. ఏదైనా తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంటే చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేస్తుంది. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు సార్? ఏమేమి బాధ్యతలు నిర్వర్తిస్తారు? జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీల్లో పలువురు సభ్యులుంటారు. జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి మరియు రిటర్నింగ్ అధికారి ఉంటారు. అలాగే SDM స్థాయిలో పనిచేసే సహాయ రిటర్నింగ్ అధికారి మరియు ఒక ఇంటర్మీడియరీ నిపుణుడు, సోషల్ మీడియా నిపుణుడు కూడా ఉంటారు. అలాగే జిల్లాలో ఉంటే గనక కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి కూడా సభ్యునిగా ఉంటారు. వీళ్లతో పాటు ఒక స్వతంత్ర పౌరుడు, ఒక జర్నలిస్ట్, ఒక సోషల్ మీడియా ఎక్స్పర్ట్ ఉంటారు. అర్హతలను బట్టి CEO ఎంపిక చేసిన వారు వీటిలో ఉంటారు. అదేవిధంగా జిల్లా స్థాయి కమిటీ లాగానే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కమిటీలు పనిచేస్తాయి. సార్, MCMC కాకుండా మరేదైనా ఒక సంస్థ లేదా కమిటీ కూడా ఉంటుందా? ఇది కాకుండా మీడియా కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా గైడ్ లైన్స్ను జారీ చేసింది. అలాగే న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ కూడా పెయిడ్ న్యూస్ మరియు ఫేక్ న్యూస్ గైడ్ లైన్స్ను జారీ చేసింది. సార్, మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ప్రబలంగా ఉంది. డీప్ ఫేక్ అని కూడా అంటున్నారు. ఈ సందర్భంలో ఏది సరైన సమాచారం, ఏది తప్పుడు సమాచారం అని తెలుసుకోవడం, అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం కదా సార్? అవునవును. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ ఫేక్ చాలా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. మిత్రులారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ ఫేక్ గురించి భారత ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. టెక్నాలజీ వల్ల ఎన్నికల ప్రక్రియకు ఎంతో మేలు జరిగింది. ఎన్నో సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్నిసార్లు టెక్నాలజీ ప్రజాస్వామ్య ప్రక్రియకు సవాలుగా కూడా మారుతున్న పరిస్థితి ఏర్పడింది. డీప్ ఫేక్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ వల్ల ఒక తప్పుడు సమాచారం లేదా ఒక తప్పుడు కథనం తయారైతే అది చాలా దుష్పరిణామాలకు దారితీస్తోంది. ఎన్నికల సంఘం ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటు చేయడానికి, ఓటర్లను చైతన్యవంతుల్ని చేయడానికి నిరంతరం పాటుపడుతుంది. మిత్రులారా, పదండి మరోసారి ప్రొఫెసర్ గారి క్లాస్కు వెళ్దాం. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలని, దుష్ప్రచారాలను ఎదుర్కోవాలంటే ముందుగా వాటిని గుర్తించగలగాలి. అలాగే అవి ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి, వాటిని ప్రచారంలోకి తెస్తున్న వేదికలు లేదా వెబ్సైట్స్ ఏవి ఉన్నాయి అనేది కనిపెట్టాలి. అలాగే ఒక ఉన్నత ప్రమాణాలున్న పత్రికలు, మీడియాను పరిశీలించి సరైన సమాచారం ఏదో నిర్ధారించుకోవాలి. ఇదైతే మనం కూడా మన స్థాయిలో చేయగలుగుతాం సార్. అవునవును.
ఎన్నికలకు సంబంధించిన సమాచారం కోసమైతే ఈసీఐ వారి వెబ్సైట్ మరియు ఎన్నికల సంఘం అధికారిక సోషల్ మీడియా వేదికలపైన కూడా చూడొచ్చు. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ధన్యవాదాలు సార్, ఇవాళకి ఇది సరిపోతుంది. ఓకే. మిత్రులారా, మనం ఇప్పుడు ఈసీఐ మీడియా డీజీ నారాయణ గారు ఏం చెప్తున్నారో విందాం. इलेक्शन कमीशन जो है उसका जो एंगेजमेंट है मीडिया के साथ 3 टाइप का होता है. ఎన్నికల కమిషన్ యొక్క మీడియా ప్రక్రియ 3 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి పార్టిసిపేట్ చేయడం. దీనికోసం ఎన్నికల కమిషన్ కు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్లలో తన సొంత వేదికలు ఉన్నాయి. ఈ వేదికల పైన ఎన్నికల సంఘం ప్రజలకు నిరంతరం సమాచారం అందిస్తుంది. ఓటరుగా ఎలా నమోదు చేసుకోవాలి, ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి మొదలైన అనేక అంశాలను తెలియజేస్తోంది. అలాగే పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేస్తుంది. ఇతర మీడియా వేదికల పైన కూడా ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆకాశవాణి, దూరదర్శన్లలోనూ ప్రైవేట్ రేడియోలు, టీవీలలో కూడా అనేక ప్రకటనలు, కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. వార్తాపత్రికలతో పాటు అన్ని మీడియా వేదికల మీద పెయిడ్ న్యూస్ గురించి, ఫేక్ న్యూస్ గురించి హెచ్చరించే ప్రకటనలు జారీ చేస్తుంది. ఎన్నికల నియమావళి గురించి కూడా తెలియజేస్తోంది. ఇక మూడో అంశం ఏమిటంటే ఫీడ్బ్యాక్ పొందడానికి కూడా మీడియాను వినియోగించుకోవడం జరుగుతుంది. ఏవైనా ఫిర్యాదులు, అలాగే మీడియాలో రిపోర్ట్లు వస్తే వాటిని పరిగణించడం జరుగుతుంది. ఎన్నికల సంఘానికి మీడియా అనేది ఒక భాగస్వామిగా ఉంది. సో हम लोग का एक पार्टनरशिप टाइप इक्वेशन है विथ मीडिया. మిత్రులారా, విన్నాం కదా ఎన్నికల్లో మీడియా పాత్ర ఎంత విశిష్టమైందో. ఈ సందర్భంగా మనం మరొక విషయం గమనించాలి. ఎన్నికల సందర్భంలో ఎన్నికల ఫలితాల గురించి అంచనాల పేరుతో ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ మొదలైనవి అనేకం వస్తున్నాయి. అయితే ఈ చర్చలు కూడా కొన్ని నిబంధనలకు లోబడి జరగాల్సి ఉంటుంది. ఎప్పుడు, ఎలా అనే అంశాలపైన ఎన్నికల సంఘం నిబంధనలు విధించింది. ఎన్నికల సంఘం నిబంధనలను పాటించకుండా వీటిని ప్రసారం చేయటానికి వీలు లేదు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రసారాల విషయంలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి సంబంధించి తెలియజేస్తున్నారు ఆకాశవాణి ప్రధాన డైరెక్టర్ జనరల్ శ్రీమతి వసుధా గుప్తా గారు. ఎన్నికల్లో జాతీయ మరియు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వడానికి ఆకాశవాణి పనిచేస్తుంది. అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి వేదిక కల్పిస్తుంది. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల సంఘం కేటాయించిన నిర్ణీత సమయాన్ని ఉపయోగించుకొని వారి అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయడానికి అవకాశం ఉంది. ఆకాశవాణి ఎల్లప్పుడూ కూడా ఎన్నికల సమయంలో వార్తా ప్రసారాలు మరియు ఇతర కార్యక్రమాల విషయంలో కూడా ఎన్నికల నియమావళిని అనుసరిస్తుంది. మిత్రులారా, ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగే సమయం రానే వచ్చేసింది. సోమవారానికల్లా మీ సమాధానం మాకు పంపించాలి. మీ పూర్తి పేరు, చిరునామా కూడా తెలియజేయాలి. మీ సమాధానం పంపడానికి మా వాట్సాప్ నంబర్ 9999031950 9999031950. ఇప్పుడు మీకోసం ఆ ప్రశ్న. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ప్రకటనలు, వార్తలపైన నిఘా ఉంచడానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేసే కమిటీ పేరు ఏమిటి? ప్రశ్న మరొకసారి. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ప్రకటనలు, వార్తలపైన నిఘా ఉంచడానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేసే కమిటీ పేరు ఏమిటి? మా గత వారం సంచికలో సరైన సమాధానం పంపించిన వారిలో విజేత ఎవరంటే ఫస్లీనా బేగం, కవరత్తి, లక్షద్వీప్. మీకు మా అభినందనలు. గత వారం మేమడిగిన ప్రశ్నకు సరైన సమాధానం సి విజిల్ యాప్. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. విజేతకు ఒక సర్టిఫికేట్ మరియు బహుమతి భారత ఎన్నికల సంఘం ద్వారా అందజేయబడుతుంది. మిత్రులారా, ఇక ఇంతటితో సెలవు తీసుకుందామా? నమస్కారం. జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టం. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. మీరింతవరకు
ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం విన్నారు.